రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఢిల్లీలో నవంబర్ 23వ తారీఖు అంటే ఆదివారం నాడు ఒక చిన్నపాటి తమాషా జరిగింది. ఆ తమాషా ఏంటంటే ఢిల్లీలో నానాటికి దిగజారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్నటువంటి వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా ఇండియా గేట్ దగ్గర ఒక చిన్నపాటి ఉద్యమం జరిగింది. ధర్నా లాంటిది జరిగింది. నినాదాలు ఇచ్చారు, అంతవరకు బాగానే ఉంది. హఠాత్తుగా నినాదాలు మారిపోయినాయి. బ్యానర్లు, పోస్టర్లు, వాళ్ళు పట్టుకున్న ప్లకార్డులు మారిపోయినాయి. మాడవి హిడ్మా అమర్ రహే, తుమ్ కిత్నే హిడ్మా మారోగే, ఘర్ ఘర్ సే హిడ్మా నికలేగా, ఈ రకమైనటువంటి నినాదాలు వినిపించడం మొదలుపెట్టినాయి. అసలు పర్యావరణానికి చనిపోయినటువంటి ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి నక్సల్ నాయకుడైనటువంటి మాడవి హిడ్మాకి సంబంధం ఏమిటి? కానీ ఈ నినాదాలు ఇచ్చారు, నినాదాలు ఇచ్చి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళని అదుపు చేసే ప్రయత్నం చేసే పోలీసుల మీద పెప్పర్ స్ప్రే, అంటే మిరపకాయల పొడి అని అనొచ్చు, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, పెప్పర్ స్ప్రే చేశారు. దాదాపు 15-16 మంది పోలీసులు గాయపడ్డారు. కొందరికి భౌతికమైనటువంటి గాయాలు తగిలిన వాళ్ళని ఆసుపత్రికి, అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్, ధర్నా ఏది జరిగినా కూడాను లాఠీచార్జ్ దాకా వెళ్ళవచ్చు, లేకపోతే గాయపడటం జరగవచ్చు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలుగా కొన్ని అంబులెన్స్ ఉంచుతారు. ఈ అంబులెన్స్లో వాళ్ళని తీసుకెళ్లాల్సి వచ్చింది. అంత సీరియస్ పరిస్థితి అయిపోయింది. ఎక్కడ పర్యావరణాన్ని పర్యావరణంగా మార్చేసి, అది నక్సలైట్ నాయకుడైనటువంటి, నరహంతకుడైనటువంటి నక్సలైట్కి మద్దతుగా ఢిల్లీలో ఉద్యమం జరగడం, ఈ రెండింటికి ఎక్కడ పొంతన కుదరటం లేదంటే ఢిల్లీలోని వాయు కాలుష్యాన్ని ఉపయోగించుకుని ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా ఒక యాక్షన్ తీసుకోవాలన్నటువంటి ఒక ప్లాన్ ఏదో జరిగింది. అర్బన్ నక్సల్ గ్యాంగ్ ఈ పనిని చేసింది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి 2-3 విషయాలు ఉన్నాయి. మాడవి హిడ్మా పువర్తి గ్రామంలో ఆయన అంత్యక్రియలు జరుగుతుంటే, మామూలుగా ఆంధ్రప్రదేశ్లో ఏ నక్సల్ నాయకుడు చనిపోయినా మనందరికీ ఎర్ర తువ్వాలు, నల్ల కంబళి, బాణపొట్టలతోటి ఎగిరెగిరి నృత్యం చేసేటటువంటి కొందరు వాగ్గేయకారులుగా, ప్రజాగాయకులుగా, ప్రజా నౌకలుగా పేరు పొందినటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మాడవి హిడ్మా అంత్యక్రియలలో ఒక్కడు కనిపించలేదు. ఎర్ర జెండాల్ని పట్టుకుని తెగ ఊపి ఊరేగింపులు తీసేవాళ్ళు ఉంటారు. అమరులారా, అన్నలారా, తమ్ముళ్ళారా అని చెప్పి పాడేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవ్వరూ కూడాను మాడవి హిడ్మా అంత్యక్రియల్లో కనిపించలేదు. అక్కడ కేవలము గిరిజనులు తమ పరంపరాగత శైలిలో 2 చేతులు నెత్తి మీద పెట్టుకుని ఒక రాగంలో ఏడుస్తూ ఆ ఒంటరైపోయినటువంటి హిడ్మా తల్లిని పరామర్శిస్తూ అంత్యక్రియలు జరిపారు. అంత్యక్రియలలో ఒక్క మావోయిస్టు నాయకుడు కానీ, మావోయిస్టు మద్దతుదారులు కానీ ఢిల్లీ యూనివర్సిటీలో కూర్చుని బస్తర్ మీద పుస్తకాలు రాసినటువంటి నందిని సుందర్లు కానీ, వినాయక్ సేన్లు కానీ, లేకపోతే నివేదిత మెనన్లు కానీ, మిగతా బేలా భాటియాలు కానీ ఒక్కళ్ళు కూడా అక్కడికి రాలేదు. సరే, మన వాళ్ళు వెళ్ళలేరు. దానికి కారణం ఏమిటి? కారణం ఏంటంటే వాళ్ళు నేల మీద కూర్చోలేరు, తమ వెస్టర్న్ కమోడ్లు వాళ్ళకి దొరకవు కాబట్టి వాళ్ళు వెళ్ళలేదు. రెండవది, చనిపోయింది గిరిజన బిడ్డ కాబట్టి గిరిజన బిడ్డ ప్రాణంకి పెద్ద విలువ లేదు. అది ఫలానా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి సిద్ధాంతకర్త అయినట్లయితే అక్కడ ఎర్ర జెండాలు, బాణపొట్టలు, తర్వాత నల్ల కంబళీలు పెట్టుకుని ఎగిరెగిరి ఏడవచ్చును. హిడ్మా దగ్గర ఎవరు వెళ్ళలేరు. కానీ ఢిల్లీలో హిడ్మా పేరిట ఒక చిన్న ప్రొటెస్ట్ చేశారు. ఎవరు చేశారు? అక్కడ కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ, పిల్లల్ని రెచ్చగొట్టే యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ, సిద్ధాంతకర్తలు కానీ, కోర్టులలో కేసులేసి హెబియస్ కార్పస్లు దాఖలు చేసేటటువంటి న్యాయమూర్తులు కానీ, తెల్లవారుజామున 3 గంటలకి న్యాయమూర్తుల్ని నిద్రలేపి ఉరికంబాలను ఎక్కించడాన్ని ఆపేటటువంటి న్యాయమూర్తి కానీ ఒక్కళ్ళు కనపడలేదు. డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు, రీసెర్చ్ చేసేటటువంటి యువకులు కొందరిని ముందు పెట్టారు. అయితే బలిపశువులు వాళ్ళు అవుతారు. మరి అక్కడ పువ్వర్తిలో హిడ్మాలు, లేకపోతే ఇక్కడ ఇండియా గేట్ దగ్గర అర్బన్ హిడ్మాలు తయారు చేయవచ్చును. చనిపోతే వాళ్ళ కోసం మళ్ళీ ఏడవచ్చును. ఈ రకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి పద్ధతిలో ఢిల్లీలో జరిగింది. అర్బన్ నక్సల్స్ ఇప్పుడు
హిడ్మా చనిపోతే కన్నీరు కార్చరు. అర్బన్ నక్సల్స్ ఇప్పుడు పర్యావరణము అనేటటువంటి బురఖా వేసుకుని రోడ్డు మీదకి వస్తారు, బురఖాలు తీస్తారు, తీసి నినాదాలు ఇస్తారు. మారిన పరిస్థితి చూడండి. 10-12 సంవత్సరాల క్రితము అఫ్జల్ గురు చనిపోయినటువంటి రోజున ఇదే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో వేలాది మంది విద్యార్థులు, యూనివర్సిటీ ప్రొఫెసర్ల మధ్య కనయ్య కుమార్ వంటి వారు హమే క్యా చాహియే, ఆజాదీ చాహియే అని చెప్పి నినాదాలు ఇవ్వడము, ఆజాదీ గ్యాంగ్, టుకుడే టుకుడే, భారత్ తేరే టుకుడే హోంగే, ఇన్షాల్లా ఇన్షాల్లా అని చాలా పెద్ద ఎత్తున ఊరేగింపు చేశారు. 12 సంవత్సరాల్లో హిడ్మా చనిపోతే ఢిల్లీలో ఉద్యమం చేయడానికి డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చదివేటటువంటి పట్టుమని 15 మంది ఆడపిల్లలు, 1-2 మగపిల్లలు మాత్రమే దొరికారు. ఇది గమనించాల్సినటువంటి విషయం. అంటే వాళ్ళ ప్రాబల్యం ఏ రకంగా తగ్గుతున్నది. హిడ్మా దగ్గరికి ఒక్క నక్సలైట్లను సమర్థించే మానవ హక్కుల వ్యక్తి ఆ ఏరియాకి ఎందుకు వెళ్ళలేదు? అంటే వాళ్ళ బలము ఏ రకంగా తగ్గుతూ వస్తుందో అర్థం చేసుకోవచ్చు. 12 ఏళ్ల క్రితం ఎలా ఉండేది? నంబాళ్ల కేశవరావు అంతిమ యాత్రలో కనిపించినన్ని ఎర్ర జెండాల్లో ఒక్క ఎర్ర జెండా హిడ్మా దగ్గర కనిపించలేదు. కానీ ఢిల్లీలో నేషనల్ క్యాపిటల్ కాబట్టి, కొంతమంది ఫారిన్ జర్నలిస్టులు ఉంటారు కాబట్టి, దీన్ని ఒక అంతర్జాతీయ ఇష్యూగా చేయొచ్చు కాబట్టి ఒక 4 ఆడపిల్లల్ని, 2 మగపిల్లల్ని ముందు పెట్టడం జరిగింది. వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడాను ఎవరు? ఈ భగత్ సింగ్ ఛాత్ర ఏకతా మంచ్కి చెందినటువంటి అమ్మాయి రవ్జోత్ అనేటటువంటి అమ్మాయి, అదేవిధంగా హిమఖండ్ అనేటటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ తరఫున పనిచేసేటటువంటి క్రాంతి అనేటటువంటి అమ్మాయి, అదేవిధంగా సైంటిస్ట్స్ ఫర్ సొసైటీ అనే పేరుతోటి ఒక యువకుడు ఆదిత్య అతని పేరు, మరొక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ తరఫున సునీల్, ఈసారి గెలిచినటువంటి విద్యార్థి. యూనివర్సిటీ కంచుకోటలో ఉద్యమం చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇండియా గేట్కి వచ్చాడు. ఇది గమనించాల్సిన విషయం. వాళ్ళ ప్రభావం ఏ మేరకు తగ్గుతోందని అర్థం చేసుకోవడానికి కొలమానము నవంబర్ 23న మనకి దొరికిపోయింది. మరొకరు శావి గుప్తా అనేటటువంటి మహిళ, ఈమె ఐసా, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ అనేటటువంటి మావోయిస్ట్ ఆర్గనైజేషన్. ఇది వీళ్ళ పేరిట నవంబర్ 14న ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఆవిర్భావంలో పాలు పంచుకున్నటువంటి సోషల్ యాక్టివిస్ట్ కమ్ న్యాయవాది అయినటువంటి ప్రశాంత్ భూషణ్ పాల్గొన్నారు. కానీ ఉద్యమం దగ్గరకు వచ్చేటప్పటికి ప్రశాంత్ భూషణ్ గారు ఇంట్లో ఉన్నారు. ఈ చిన్నపిల్లవాళ్ళని వీళ్ళని అమాయకుల్ని ముందుకు తోశారు. లాఠీలు తగిలితే మీకు తగులుతాయి, మీ గురించి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టడానికి మేము ఉంటాం. ఈ పని చేయడానికి వీళ్ళు వెళ్ళారు. సరిగ్గా ఇక్కడ ఈ పెప్పర్ స్ప్రే చల్లినటువంటి సంఘటనను చూస్తే 2020 ఢిల్లీలోని సీలంపూర్, జాఫ్రాబాద్ ప్రాంతంలో ఏ రకంగానైతే గుల్ఫిషా ఫాతిమా అనేటటువంటి ఒక యువతిని ముందు పెట్టి 300 మంది ఆడవాళ్లతోటి రోడ్లు బ్లాక్ చేసి పోలీసులు లాఠీచార్జ్ కూడా చేయటానికి వీలు లేకుండా మత ఘర్షణలకి పాల్పడినటువంటి దృశ్యం గుర్తుకు రాక మానదు. అంటే 2020లో 300 మందిని పోగు చేయగలిగినటువంటి అర్బన్ నక్సల్ గ్యాంగ్ ఏదైతే ఉందో, షాహీన్బాగ్ పేరిట కావచ్చును, ఇంకే పేరిట కావచ్చును. ఎందుకంటే షాహీన్బాగ్ ఉద్యమంలో అర్బన్ నక్సల్సే ముందున్నారు. ఈరోజు 2025లో హిడ్మా కోసం 15 మందిని జమ చేయలేకపోయారు. పర్యావరణ మీటింగ్ లోపల వీళ్ళు చొచ్చుకొచ్చి నినాదాలు ఇచ్చి చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళ గ్రాఫ్ ఏ రకంగా పతనమవుతోంది, వాళ్ళ పాపులారిటీ ఏ రకంగా పతనమవుతోంది. గిరిజన ప్రజలను అమాయకులను చేసి వాళ్ళ రక్తంతో ఆటలాడుకున్నటువంటి ఈ అర్బన్ నక్సల్ గ్యాంగ్ ఒక్కడు హిడ్మా సభకి వెళ్లకుండా ఈ పిల్లల్ని ముందుకు తోసి ఢిల్లీలో అల్లరి చేయటం, ఈ గేమ్ అంతా చూస్తే మనకి ఒక ప్రమాదకరమైన ధోరణి కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం 12 సంవత్సరాలలో ఈ ముఠా యొక్క బలము ఎంత తగ్గిపోయిందో కూడా అర్థమైపోతుంది. ఈరోజు వీళ్ళు వేరే సమావేశం పెట్టి ఆ సమావేశంలో వీళ్ళు హైజాక్ చేసి ప్రచారం పొందేటటువంటి పరిస్థితికి చేరుతున్నారు. వీళ్ళ వెనక ఉన్నటువంటి మేధావులు, వీళ్ళ మీద పుస్తకాలు రాసిన వాళ్ళు, క్యాంపుల్లో మాట్లాడినటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఢిల్లీలో సమావేశంలో పాల్గొనకపోవడం,
ఆంధ్రలో కూడాను హిడ్మాకి ఒక సంతాప సభ ఇన్ని రోజుల్లో పెట్టలేకపోవడం, ఆయన అంత్యక్రియలకు ఒక్కడు కూడా వెళ్ళలేకపోవడము, ఇవన్నీ కూడాను నక్సలైట్ ఆలోచన విధానమే కాదు, ఈ దేశంలో అర్బన్ నక్సల్స్లో వాళ్ళ యొక్క పోరాటం ఎలా నిర్వీర్యమవుతున్నదో, వాళ్ళ నాయకత్వం ఏదైతే ఉందో అది ఏ రకంగా నీరుగారుతుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు ఎలా బలహీనపడుతున్నారో, 12 సంవత్సరాల్లో వాళ్ళ శక్తి ఎంత తగ్గిపోయిందో మనకి ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన ద్వారా తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.